ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానము చేసుకుందాం. దేవుని వాక్యాన్ని 43వ కీర్తనం 3వ వచనం. 43వ కీర్తన 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి నీవే మాతో మాట్లాడి నీ స్వరము చేత వెలిగించి నడిపించమని వేడుకుంటున్నాను. నాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. పరలోక మహిమనంతటిని తండ్రిని ఉద్దేశించి అద్భుతములు జరిగించమని యేసును అడుగుచున్నాను, పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఒక విశ్వాస జీవితంలో నడవడానికి అవసరమైనది ఏమిటో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దానిని మొదట మనం గమనించాలి. అప్పుడే మనం మన విశ్వాసములు ఎదగగలుగుతాం, నడవగలుగుతాం, అద్భుతాలు చూడగలుగుతాం. మనం మన విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి 2 విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ 2 సంగతులు ఏమిటంటే, మొదటగా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. చాలు. ఏమనుందంటే ఇక్కడ వాక్యంలో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. దేవుని స్తోత్రం. వెలుగు సత్యము మొదట బయలుదేరాలి. అవి బయలుదేరకపోతే మనం బయలుదేరడానికి అవకాశం ఉండదు. మనము నడవాలంటే మనకంటే ముందు వెలుగు సత్యము ఉండాలి. ఇక్కడ మొదట కావలసినది ఏంటంటే వెలుగు. ఈ వెలుగు అనేది సత్యాన్ని చూపిస్తుంది అన్నమాట. ఈ వెలుగు అనేది సత్యాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది. చీకటి అనేది సత్యాన్ని చూపించలేదు, వెలుగే సత్యాన్ని చూపించగలుగుతుంది. అందుకే వెలుగు సత్యము బయలుదేరాలి. వెలుగు అనేది సత్యాన్ని చూపిస్తుంది. ఆ 2 కలిసి బయలుదేరినప్పుడు మనం ఎలా నడుమాలో ఈ వెలుగును బట్టి సత్యమును బట్టి మన బాట అనేది తేటపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 2 త్రోవ చూపును అని వ్రాయబడింది. త్రోవ అనగా మార్గం. మార్గము అనేది మనము ఈ వెలుగు ద్వారా సత్యము ద్వారానే చూడాలి. ఆ 2 లేకుండా మార్గం అనేది మనకు కనబడదు. చీకటిలో మన మార్గాన్ని చూడలేదు, వెలుగులో మాత్రమే మార్గాన్ని చూడగలం. అవి త్రోవ చూపును అన్నాడంటే వెలుగు ప్రాముఖ్యమైనది, సత్యము ప్రాముఖ్యమైనది. ఇవి లేకుండా మన ముందుకు సాగడం అనేది జరగదు.
అంటే ఇప్పుడు మనం వెలిగించబడుట ఎంత ప్రాముఖ్యమైనదో వెలిగించబడిన వాడు సత్యాన్ని చూడడం అంత ప్రాముఖ్యమైనది. ఈ సత్యాన్ని మనం వెలిగించబడ్డాము గనక సత్యము అనేది మనకు కనబడుతుందా? వెలిగించబడ్డాము గనక సత్యం మనకు కనబడుతుందా? లేకపోతే వెలుగే సత్యాన్ని చూపించడం ద్వారా మనకు కనబడుతుందా? వెలుగే సత్యాన్ని చూపించడం ద్వారా వెలిగించబడిన మనకు సత్యం కనబడుతుంది. దేవుడు స్తోత్రం కలుగునుగా. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వెలుగు సత్యాన్ని మనకు చూపించాలి. మనం వెలిగించబడితేనే ఆ వెలుగు సత్యాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని వెలుగు ఇది గమనించాలి. మొదట మనం ఏ వెలుగు? అది దేవుని వెలుగు బయలుదేరితేనే సత్యం అనేది కనబడుతుంది. అప్పుడు మనం వెలిగించబడి ఉండాలి. అప్పటికే మనం వెలిగించబడి ఉండాలి. వెలిగించబడితే సత్యం ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు ముందుకు వెళ్ళడానికి త్రోవను చూపిస్తుందట. దేవుని స్తోత్రం కలిగినగా. త్రోవ లేకపోతే త్రోవ మనకు కనబడుతుందా? కనబడదు. ఇక్కడ వాక్యంలో ఇంకొక మాట చెబుతాడు. అప్పుడు నేను దేవుని అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అవి అంటే వెలుగు, సత్యం. ఎక్కడికి తోడుకొని వచ్చును? మనం నడిచే త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవ గుండా మనం నడుచుకుంటూ వెళితే కడప ఎక్కడికి తీసుకెళ్తుందట? నీ పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలమునకును అన్నాడు. పరిశుద్ధ పర్వతము, దానికి ఇంకొక పేరు కూడా ఉంది. 46వ కీర్తన 4వ వచనం. 46:4 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. సహాయము చేయించున్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. చలనము లేదంటే ప్రాణము లేదు అని అర్థము కాదు. చలనము లేదంటే దాని అర్థం ఏంటంటే అది కదలనిది. కొంతమందికి అర్థాలు తెలియక చలనము లేదంటే దానికి ప్రాణం లేదు, ప్రాణం లేదని అర్థం కాదు, కదలనిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది బలిష్టమైనది, స్టాండర్డ్ అన్నమాట, అలా ఉండిపోయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దాని గురించి ఏమన్నాడంటే అది సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ఏ పట్టణమును గురించి మాట్లాడుతున్నాడు? పరలోక పట్టణమును గురించి మాట్లాడుతున్నాడు. దానిని ఇక్కడ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అన్నాడు. పరిశుద్ధ పర్వతం. ఏంట పరిశుద్ధ పర్వతం? దేవుని నివాసము, పరలోకము. పరలోకములకు వెళ్ళడానికి ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము పేరు యేసు అని మనకు తెలుసు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేదు. నా ద్వారానే వెళ్ళాలి. అది పరలోక పట్టణం. అయితే ఈ మార్గాన్ని ఏమన్నాడు? ఈ మార్గాన్ని వెలుగు చూపిస్తుంది అన్నాడు. ఈ మార్గాన్ని వెలుగు చూపిస్తుంది. అయితే ఆ మార్గములో కదలని వారుగా నిలబడడానికి మొదట మనకు అవసరమైనది సత్యం.
ఏం కావాలి? సత్యం కావాలి. ఆ మార్గాన్ని వెలుగే చూపిస్తుంది. ఆ మార్గంలో నడవడానికి అవసరమైనది ఏమిటో సత్యము. ఆ సత్యాన్ని కూడా వెలుగే చూపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. వెలుగే సత్యాన్ని చూపిస్తుంది, వెలుగే మార్గాన్ని చూపిస్తుంది. ఆ వెలుగు సత్యము కలిసి త్రోవలో నడిపిస్తాయి మనలో. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. త్రోవలో నడిపిస్తాయి. కడకు మనం వెళ్ళినప్పుడు చేరే లోకం పేరేంటి? పరలోకము. పరలోకం అంటే అది పరిశుద్ధమైనది, ఉన్నతమైనది. అక్కడ దేవుడు ఉన్నాడు. అది దేవుని నివాస స్థలం. అక్కడ దేవుడు ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అది దేవుని లోకము, పరలోకము, సర్వోన్నతుని పట్టణము అని మనకు అర్థమైంది కనుక మన దృష్టి ఇప్పుడు ఎవరి మీద నిలపాలి? దేవుని మీదనే నిలపాలి. దేవుని మీదనే నిలపాలి. ఎవరిని వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి. దేవుని మీదనే దృష్టిని నిలపాలి. చూడండి, 105వ కీర్తనలో 105వ కీర్తనలు 3-4 వచనాలు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది లోకంలో సంతోషించే వ్యక్తులు ఉంటారేమో కానీ యెహోవాను వెతికితే, దేవునిని వెతికితే ఎక్కడ సంతోషం? హృదయంలో. బయట సంతోషాలు తాత్కాలికంగా ఉంటాయి, క్షణిక సంతోషాలే ఉంటాయి బయట. అప్పుడే ఆనందం, అప్పుడే దుఃఖం. కానీ అసలైన సంతోషం ఎక్కడ రావాలి? హృదయంలో రావాలి. హృదయంలో సంతోషం రావాలంటే యెహోవాను వెదకుట వలన. దేవుని స్తోత్రం. దేవుని వెతకడం ద్వారా, దేవుని గురి కలిగి ఉండడం ద్వారా హృదయంలో సంతోషం కలుగుతుంది. 4వ వచనంలో యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, బలాన్ని వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పుడూ ఆయన బలాన్ని వెతుకుతూనే ఉండండి. నిత్యము ఆయన సన్నిధిని వెదకండి. అలా వెతుకుతూ ఉంటే మన దృష్టి మొత్తం ఎవరి మీద ఉంటుంది? దేవుని మీదనే. మన దృష్టి మారకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తుల దృష్టి మారకూడదు. వారి దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీదనే ఉండాలి. ఎవరి దృష్టి దేవుని మీద ఉంటుందో వాడు నిత్యము దేవునిని వెతకగలుగుతాడు, దేవునిని బట్టి సంతోషించగలుగుతాడు, తాను ఎల్లప్పుడూ దేవునికి సమీపానే ఉండగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చూద్దాం. 16వ కీర్తనలో 16వ కీర్తన 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు, ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎక్కడున్నాడు? నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇక్కడ ఒక మాట ఏంటంటే, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుతున్నా. ఎవరిని చూస్తున్నాడట? యెహోవా. గురి ఏ వైపుకు ఉంది? యెహోవా వైపుకు ఉన్నది. గురి యెహోవా వైపుకు ఉన్నది. మనస్సు యెహోవా వైపుకు ఉన్నది. తాను దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఇంకా లోకాన్ని వెతకడం లేదు, లోకంలో ఉన్న కార్యాలను వెతకడం లేదు. తాను బ్రతకడానికి ఏ పని చేయాలో పని చేసుకుంటున్నాడు. రాజైతే
దేవుని నీతి న్యాయములను బట్టి పరిపాలన చేస్తున్నాడు. కానీ గురి మాత్రము దేవుని వైపు ఉన్నది. లోకం మీద, రాజ్యం మీద దృష్టిని కాదు నిలిపింది, దేవుని మీద దృష్టి నిలిపాడు. ఎంత ఉన్నతమైనటువంటి పదవిలో తానున్నా అతి ఉన్నతుడైనటువంటి దేవుని వైపు చూస్తున్నాడు ఈయన. దేవుని స్తోత్రం. తానే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ దిశలో తన యొక్క మనసు అయితే ప్రయాణించడం లేదు. తన మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ 9వ వచనములో అందువలన నా హృదయము సంతోషించుచున్నది. దేవుని స్తోత్రం కలుగునగా. నా హృదయము సంతోషంగా ఉంది. అందుకే అదే చెబుతున్నా, తనకున్న పదవిని బట్టి సంతోషించడం లేదు, తాను దేవునిని బట్టి తన హృదయము సంతోషించుచున్నది. ఇప్పుడు మనం కూడా ఎవరిని బట్టి ఆనందించాలి? గడిగా చెప్పండి మీరు. దేవుని బట్టి. దేవుని బట్టి ఆనందిస్తే మనకు సంతోషం కలుగుతుంది. దేవుని బట్టి ఆనందించగలిగితే మన యొక్క నడకలు బాగుంటాయి, మన బ్రతుకులు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. దేవుని బట్టి నడవడం ద్వారా మన కుటుంబాలు బాగుంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. బాగుండేటట్లు దేవుడే చేస్తాడు. దేవుని స్తోత్రం. మనం అనుకుంటే అయిపోతుందా? దేవుని యొక్క కనికరం ఉంటే అవుతుందా? గట్టిగా చెప్పండి ఒక్క మాట. నేను అనుకుంటేనో మనం అనుకుంటేనో ఏది జరగదు. దేవుని యొక్క కనికరం మన మీద ఉంటేనే దేవుని కార్యాలను మనం పొందుకోగలుగుతాం, మనం బాగుంటాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. మనం చక్కని పాట పాడుతూ ఉంటాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఇంకెవరికి రాదా పాట? నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చేదనక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చేదనక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితినే. ఎబినేజరు ఎబినేజరు నా తలపులోనే ఉన్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయములో మోసితినే.
ఒక పరిపూర్ణ మాటైనా లేదు, నీ నడిపింపు వివరించలేదు. ఒక పరిపూర్ణ మాటైనా లేదు. ఎబినేజరు, ఎబినేజరు, ఇంతవరకు మోసితివే. ఎబినేజరు, ఎబినేజరు, నా తలపుతోనే ఉన్నావే. హృదయములో మోసితివే. హల్లెలూయా, హల్లెలూయా. మనలను నడిపించేవాడెవరు? దర్శించేవాడెవరు? మన పట్ల కృపను చూపేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము గాని కుటుంబము గాని క్షేమాన్ని కలిగి ఉండడానికి కారణమేంటి? దేవుని మహాకనికరమే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు. మనందరి పక్షాన మేళ్లను జరిగించుటకు శక్తివంతుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నడిపిస్తున్నాడు కనుక మన గురి ఆయన వైపే ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన వైపే. 103వ కీర్తన 13వ వచనం. 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుని స్తోత్రం. మన యందు ఆయన జాలి పడుతున్నాడట. హల్లెలూయా. మన యందు ఎవరైనా జాలి పడే వాళ్ళు ఉన్నారా? బాగోలేనప్పుడు కానీ, ఏదైనా పరిస్థితులు తిరగబడినప్పుడు కానీ, బాధల్లో బంధకాల్లో ఉన్నప్పుడు కానీ జాలి పడేవారెవరు ఉన్నారా? ఎవరు లేరు. కానీ దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడు. దేవుని స్తోత్రం. జాలి పడడం అంటే అర్థం ఏంటి?
అర్థమేంటి తెలుసా? అయ్యో ఏమన్నా ఏడుస్తున్నావా? ఎవరు లేదని ఏడుస్తున్నావా? ఏమీ సహాయం లేదని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? కన్నీరు పడుతున్నావా? ఏ శరీరంలో బాగోలేదని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఇంత ఉన్నతమైన చనువైన ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలు, బంధకాలు, శోధనలు, ఇరుకుళ్ళు, ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ అలానే పలకరిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అడుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఏ తల్లి, ఏమో కుమార్తె బాధలో ఉన్నానని ఏడుస్తున్నావా? వద్దు వద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నీ కన్నీటిని నాట్యముగా మార్చువాడను నేనే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతా బాగుంటే అందరూ చుట్టాలి, అందరూ బంధువులే. మనం బాగుండి, అన్నీ బాగుండి, పరిస్థితులన్నీ బాగుండి, అందరూ చుట్టాలే, అందరూ మనవాళ్ళే, నావాడు, మాకు సంబంధించిన వ్యక్తులు మావాళ్ళు అనేవాళ్ళు, అన్నీ బాగుంటాయి. ఏదన్నా తేడా పెట్టిందనుకోండి, మన వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే. ఒక్కరు కనబడరు. అందుకని యేసయ్య, నేనున్నా నేను నీ వాడను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ యందు నేను జాలి పడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప ప్రేమ చూడండి. నేను జాలి పడుతున్నాను. జాలి అంటే అన్నీ నీకు నేను చేసి పెడతా, మేలు చేస్తా, సహాయం చేస్తా, విడిపిస్తా, బాగు చేస్తా. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రేమను దేవుడు మనకిస్తా ఉన్నాడు కనుక లోబడి ప్రార్థన చేద్దాం తండ్రికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మనం అంచెలంచెలుగా ఎదగడం ద్వారా ఈ మెట్టు అనేది అందుకుంటాం దేవుని దగ్గర. మనం దేవుని స్తోత్రం కలుగునుగాక. అంచెలంచెలుగా ఎదగడం ద్వారా ఎక్కడ ప్రారంభమయ్యాం మనం? నీ వెలుగును, నీ సత్యమును నాకు త్రోవ చూపిస్తాయి. పరిశుద్ధ పర్వతము దగ్గరకు, నీ నివాస స్థలము దగ్గరకు నన్ను తోడుకొని వస్తాయి. అక్కడ ప్రారంభమైంది ప్రస్థానం. అంటే దేవుని యొక్క వెలుగునకు, దేవుని సత్యానికి మనము లోబడి ఆయన తట్టు తిరిగి ఆయన వైపునకు చూసి, నీవే నా గురి తండ్రి, నీవు తప్ప నాకు ఏది అవసరం లేదు అని ఆధారపడిపోతే ఎంత దూరమైనా ఆయనే నడిపిస్తాడు. ఇక దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత దూరమైనా నీవే నా దిక్కు అన్నప్పుడు ఈ ప్రస్తావన వస్తుందన్నమాట. నీ యందు నేను జాలి పడుతున్నాను. దేవుని స్తోత్రం. ఎంత దూరం తీసుకొచ్చాడు ఆయన? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? మార్గము చూపించాడు. చూసారు, అక్కడ ప్రారంభమైంది. ప్రారంభమై ఆ మార్గములో మనం నడుస్తూ ఉండగా దేవుడు అన్ని విషయములలో కల్పించుకొని మన పక్షాన నిలబడి, నీకు నేను సహాయం చేస్తాను. దేవుని స్తోత్రం. సదాకాలము నేను నీతో ఉన్నాను అనేది దేవుని స్వరం అయితే, మనలను గురించి కూడా ఏమని వ్రాయబడింది? సదాకాలము నేను నీ యందు గురిని నిలుపుచున్నాను. దేవుని స్తోత్రం. సదా ఆయన మనలను చూడాలి, సదా గురి కలిగి మనం చూడాలి ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది కడవరకే, ఇది కూడా కడవరకే. ఆయన కడవరకు ఆదుకుంటాడు, నువ్వు కూడా కడవరకు దేవునికి లోబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కడవరక లేదా మధ్యలో నీ గ్యాప్ ఇద్దామా?
కొంతమంది స్టెప్స్ వేస్తూ ఉంటారనమాట, పక్కకు దూకుతారనమాట, దూకి మళ్ళీ మార్గంలోకి వచ్చి నిలబడడం. ఇట్లా చేయకూడదు. ఒకటే మార్గం, పరిశుద్ధమైన మార్గం. అది దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన భారాలన్నీ కూడా దేవుని మీదే మోపాల. దేవుని స్తోత్రం. మన భారమంతా దేవుని మీద మోపినప్పుడు మన చింత ఆయన చూసుకుంటున్నాడు. శోధన, వేదన, విరోధులను ఆయనే చూసుకుంటాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగుతుందాక ఆయనకు అప్పగించేయండి. మనము అప్పగించబడదాం, మన సమస్యలను కూడా దేవునికే అప్పగిద్దాం. అప్పుడు మన మార్గం ఎలా ఉంటుంది? చాలా తేటగా ఉంటుంది. మన ప్రభువులో ఆనందం, ప్రభువులో సంతోషిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సమస్యలన్నింటినీ దేవుడు తీసి ఏరి పాడేస్తూ ఉంటాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఉంచుతాడా ఆయన? తీసి పడేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గుంపులు నీ ఒక్కడివి కాదు, నీ ఒక్కడివే దేవుడితో నడవాలి. ఇది మా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా అందరితో పాటు నేను ఒక్కడిని కాదు. అందరూ ఏ దృష్టితో ఎలా నడుస్తున్నారో వారి దృష్టి ఏమిటో నీకు తెలియదు. నీవు మాత్రము స్పెషల్, ప్రత్యేకంగా దేవునితో కనెక్ట్ అయిపోవలసినది. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. అర్థమైన మాట. నేను పర్సనల్గా దేవునితో నడవాలి. పర్సనల్ అన్నమాట. ఇక్కడున్న మీ అందరూ కూడా అంతే. ఇప్పుడు ఎలా మీరు తిరిగి చూశారనుకోండి, గుంపుతో మీకు పని లేదు. ఉందా? మధ్యలో గ్యాప్ ఉంది, వాళ్ళతో నీకు పని లేదు. అసలు నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తితో కూడా నీకు పని లేదు. నువ్వు ఎవరిని చూడాలి? దేవుడు. నీ గురి ఎవరు? నీతో మాట్లాడవలసింది ఎవరు? నువ్వు ఎవరితో మాట్లాడాలి అంటే దేవుడు, నీవు దేవుడు, దేవుడు నీవు దేవుడు. అంటే వేరే వ్యక్తితో నీకు పనే లేదు. నేను ఎలా ఉన్నా దేవుడు నాతో మాట్లాడాలంతే. నేను అనేది ఎప్పుడైతే మనకు వచ్చిందో మన జీవితం అనేది అంచెలంచెలుగా వృద్ధిలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను క్రీస్తుతో నడవాలి. నడుస్తూ అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నిన్ను నిర్లక్ష్యపరుచుకుని అందరి కొరకు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. నీవు దేవుని కృపలో ఎదుగుతూ ఉండాలి. ఎదుగుచు అందరిని పట్టించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడు నీ మార్గముల యందు నీవు వర్ధిల్లుట అనేది జరుగుతుంది. మన వర్ధిల్లాల అవసరం లేదా? ఎలా ఏ విషయాలు వర్ధిల్లాలి? ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఏ విషయాలలో వర్ధిల్లాలి? ఒకటి, ఆధ్యాత్మిక స్థితిగతులలో, ఆత్మీయ స్థితులలో వర్ధిల్లాలి. ఆత్మీయతలో వర్ధిల్లాలి. దీనిలోనే సత్యాన్ని బట్టి మార్గము తేటపరచబడుతుంది. ఇందులో భాగమే అది. దేని బట్టి? సత్యాన్ని బట్టి మార్గము క్లియర్గా అర్థమైపోతుంది. సర్వోన్నతుని పురములో ఎలా ప్రవేశించాలో విషయం పట్ల అవగాహన అనేది కలుగుతుంది. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే భౌతిక స్థితిగతులు. భౌతిక స్థితులు అన్నమాట. దీనిని దేవునికి అప్పగించాలి. ఎట్లా దేవుడు నిర్మించాలనుకుంటాడో భౌతిక స్థితిగతులను అలానే ముందుకెళ్ళండి. దేవుడు స్తోత్రం కలుగుతున్నాడు. మనమేదో పరుగులు పెట్టినంత మాత్రాన మన స్థితులు ఏమి మారిపోతాయండి? దేవుడిచ్చిందే మిగులుద్ది. దేవుడు స్తోత్రం కలుగునుగా. దేవుని కనికరాన్ని బట్టి మనకు అనుగ్రహించబడినది, దానిని దేవుడు కాపాడితే చాలు. హల్లెలూయా. అంతేనంటారా? అందులో మనం సంతోషంగా ఉండగలం. సంతోషం విస్తరింపజేసే కార్యక్రమం దేవునిదే. దేవుడు స్తోత్రం కలుగునుగా. దేవుడు విస్తరింపజేస్తాడు అనుకోండి, ఇంకా అది తరగని ఆశీర్వాదము దేవుని కృప మీదనే ఆధారపడి ఉన్నది కనుక లోబడదాం. ప్రభువా నీవే
నా కొరకు సిద్ధపరిచినటువంటి సమస్త ఉపకారములను పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. తీసుకుందాం. దేవుని వలన ఆశీర్వదించబడదాం, హెచ్చించబడదాం, ఘనపరచబడదాం దేవుని వలన మాత్రమే. దేవుని స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఎదగాలి, భౌతిక జీవితంలో ఎదగాలి. ఈ రెండూ కూడా దేవుని కృప మీదని ఆధారపడి ఉన్నాయి. మనమైతే ప్రయాసపడతాం. దేవుని స్తోత్రం. ఆత్మీయతలు ఎంతగా ఎదగాలో ప్రయాసపడతాం. భౌతిక విషయాలలో దేవుని కృప మీదనే ఆధారపడతాం. ఆధారపడినప్పుడు మన మార్గములను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మనం బాగుంటాం, మన ఇల్లు బాగుంటుంది, మన కుటుంబము బాగుంటుంది. బాగుండాలి అక్కర్లేదు, బాగుండాలి అనే ఆలోచనతో ప్రార్థనతో ముందుకు సాగిపోదాం. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.